ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథన్ దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనపై నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అయితే సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇచ్చినా కూడా దానిలో అర్థము పరమార్థము దాగి ఉంటుంది అని మనందరికీ బాగా తెలుసు కదా. అయితే సాయినాథుడు ఈరోజు మనకుగా ఇచ్చిన సందేశం తెలుసుకునే ముందు మా బాబావారు గనక మనకు ఏదైతే గనక సందేశంలో తెలియజేయబోతూ ఉన్నారో దాన్ని మనం తప్పక పాటించితే గొప్ప ప్రయోజనాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని కనుక ఎవరైతే కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాబావారు సందేశం అమావాస్య అనేది మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. మా అమావాస్య అయినా పౌర్ణమి అయినా పర్వదినాల్లో చాలా విశేషంగా భగవంతుని కృప కరుణ మనపై చాలా అంటే చాలా మెండుగా ఉంటాయండి. మనం ఎప్పుడు కూడా వాటిని మిస్ చేసుకోకూడదు. మనం ఈసారి వచ్చే అమావాస్యకు ఈ విధంగా సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బిడ్డ, నీకు ఈ అమావాస్య రాబోయే అమావాస్య నేను ఏం చేస్తానో తెలుసా? నీ ముందు ఉన్న నీ ఆశలన్నీ కూడా తీర్చబోతున్నానమ్మా. నీ కన్నీరుతో చెప్పే మాటలన్నీ కూడా నేను వింటూనే ఉన్నాను తల్లి. కాకపోతే కొంచెం ఆలస్యం జరిగింది తల్లి. నేను వింటున్నాను. అన్ని రోజులు కూడా ఎదురు చూడాలమ్మా. నన్ను చెయ్యి వదులుతావా బాబా? నా కష్టాలు నేను అనుభవించాల్సిందేనా? త్వరలో తీరుతాయి, ఓపికగా ఉండు అని, అతి త్వరలో తీరుస్తాను, కొంచెం ఓర్చుకో అని నన్ను నువ్వు మభ్యపెట్టి ఇలాగే రోజులు గడుపుతున్నావు. కానీ నా కోరిక అనేది తీరటం లేదు. అసలు నాకు కోరిక అనేది తీరే అవకాశం ఉందా? నాకు అలాంటి రోజులు వస్తాయా అని నువ్వు కన్నీటితో, కోపంతో, బాధతో, నా మీద ప్రేమతో నన్ను గద్దిస్తూ ఆవేశంగా మాట్లాడే మాటలన్నీ నేను విన్నాను తల్లి. ఆ మాటలు విని కూడా గమ్ముగా ఉన్నావేం బాబా అని నన్ను మరింత ఒత్తిడిగా కూడా నువ్వు మాట్లాడుతున్నావు కదా బిడ్డ. నీకు చేయకుండా ఇంకెవరికి చేస్తాను చెప్పు? నీకు చేయాల్సింది ఉందమ్మా. నీ కోరికలు తీర్చే బాధ్యత నా మీద ఉంది. ఎందుకు అంటే సాయి అని పిలిచావు కదా, బాబా అని నా పాదాలు పట్టుకున్నావు కదా. నీకు నేను సహాయపడకుండా ఎలా ఉంటాను చెప్పు? అయితే ఎందుకు బాబా అన్ని విషయాలు నాకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? నువ్వు నా బిడ్డవే, ఈ సాయి బిడ్డవే అని ప్రతిసారి చెప్పి నా కోరికలు మట్టుకు తీర్చకుండా ఉన్నావు అనుకుంటున్నావేమో. నువ్వు అడిగిన ప్రతిదీ నాకు చేయాలనే ఉంటుంది తల్లి. నువ్వు ఆశపడ్డది ప్రతిదీ నీ ముందు ఉంచాలనే ఉంటుందమ్మా. కానీ ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీకు ఏదైతే మంచిది ఇస్తామో అదే కదా ఇవ్వాలి. ఏదైతే నీకు మంచి కలిగిస్తుందో, భవిష్యత్తులో ఎలాంటి ఆపద రాకుండా ఉంటుందో అలాంటిదే ఇవ్వాలనే నా ఆశ. అలాంటి మేలి రకమైన విధానాన్ని నీకు ఇవ్వాలని చెప్పి నేను ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటాను. ఎలాంటి కొరత లేకుండా నిండుగా ఉండాలి. అది ఇప్పటికి మాత్రమే సంతోషాన్ని ఇవ్వకుండా ఎక్కువ కాలం, శాశ్వత కాలం ఆనందాన్ని ఇవ్వాలమ్మా అని నేను కోరుకుంటున్నాను. అడిగిన వెంటనే నీకు చేస్తే దాని వెనుక వచ్చే కష్టాలను నువ్వు తట్టుకోలేవు తల్లి. అప్పుడు కూడా తీర్చమని నన్నే కదా అడుగుతావు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఏది నా దగ్గర అడిగినా కూడా నువ్వు మర్చిపోయినా ఈ సాయి మర్చిపోడు. నా బిడ్డ అడిగింది నేను నెరవేర్చేందుకు నిరంతరం నేను కష్టపడుతూ ఉంటాను. దానికి కావలసిన పనులను చేస్తూనే ఉంటాను. కానీ అవి నీకు మంచివిగా చేరే విధంగా మాత్రమే ఉండాలి అని నేను ఆరాటపడతాను. ఎలాంటి కొరత లేకుండా చూసుకోవడానికి కొన్ని సందర్భాలలో కొద్దిగా కఠినంగానే వ్యవహరిస్తున్నాను. ఆ విషయం నాకు కూడా తెలుస్తుంది. కానీ నీకు ఇవ్వాల్సింది నీకు తప్పకుండా ఇచ్చే తీరుతాను. దానికైనా మంచి చెడులు అన్నింటినీ నేను వేరి పారేస్తున్నాను. ఆ చెడునంతా పక్కకు తొలగించి నీకు బలంగా, మంచిగా, మేలిమిగా ఉండాలి అని తయారు చేస్తున్నాను. నీ కోరిక తీర్చడానికి నేను ఉన్నాను అని నమ్మావు కదా.
ఇక నీకు దిగులెందుకు చెప్పు? దేని కొరకు నువ్వు విచారించకుండా సంతోషంగా ఉండమ్మా. ఇదంతా చెప్పి నిన్ను సమాధానం చేయటానికో నిన్ను ఓదార్చడానికో నేను చెప్పడం లేదు. నీ మనసు మార్చుకో అని కూడా చెప్పడం లేదు. మంచిదే, నీ చేతుల్లో చేరుస్తాను అని చెబుతున్నాను. రేపే కొన్ని రోజులు ఓర్చుకున్నావంటే ఈ అమావాస్యకే నీకు ఒక మంచి శుభవార్త వింటావు. ఈ సాయి సత్యవాక్కు అబద్ధం అవ్వదు. నువ్వు కోరిన కోరిక మేలి రకంగా నీ చేతుల్లోకి వస్తుంది. దేనికోసమైతే ఎన్నో రోజులుగా నువ్వు ఆరాట పడుతూ ఉన్నావో అది తీరబోతుంది తల్లి. నువ్వు కోరే ముఖ్యమైన కోరిక నీ చేతుల్లో చేరవేసి నా బిడ్డ ముఖంలో ఆనందాన్ని చూస్తాను, నీ అన్ని కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి అని అడుగుతున్నావు కదా, అది ఆ కాలం కూడా వచ్చేసింది. నీ కోరికలు అన్నీ వేగవేగంగా నెరవేరే మార్గం చెప్తాను విను. నీ ఆలోచన, నీ గుణం ఎలా ఉంటే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. విధి అనేది కొద్దిగా బలంగానే ఉంటుంది బిడ్డ. కానీ బలవంతుడు భగవంతుడు అంతకన్నా బాగా బలవంతుడు కదా. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ మనసుకు ఒక గుడి లెక్క మార్చుకోవాలి. ఎప్పుడు నువ్వు ఏది కోరినా సరే గట్టిగా అనుకో, దాన్ని నీకు అనుకూలంగా అనుకున్న దానికి తప్పనిసరిగా నెరవేరుతుంది. అందువల్ల తలుచుకున్నప్పుడు అతివేగంగా అది జరగదు అంటే అది జరగకుండానే పోతుంది. కాబట్టి అనుకూలంగా మాట్లాడుకోవాలి, అనుకూలంగా ఆలోచించుకోవాలి, అదే నిజమవుతుంది. నీకు కావాల్సింది చేయాలని అనుకున్నప్పుడు నీ ఆలోచనలే నాకు అడ్డంగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను విను. నీ జీవితంలో అతి ముఖ్యమైన కోరిక, నీకు ఇష్టమైన ఆశ నెరవేరే తీరాలి అనే ఒక ఆశ నీకు తప్పకుండా నెరవేరుతుంది. ఈ క్షణం వింటున్న నువ్వు తప్పకుండా నువ్వు కోరింది జరుగుతుంది. నువ్వు కోరింది జరిగింది అని నీ ఆలోచనలో బలంగా అనుకో బిడ్డ. నీ ఆలోచనలు, నీ ఊహలు అవి నీ ఆశల్ని తీర్చే ఒక బలమైన యంత్రాలుగా మారుతాయి తల్లి. ఇలా అనుకుంటే ఏం జరుగుతుంది అంటే తప్పక జరుగుతుంది. అనుకుని చూడు, రేపటి నుంచి నీ కోరికలు తీరే రోజు అనేది వచ్చేస్తుంది అని నువ్వే నమ్ముతావు. నీ ప్రతి ఆశ తీరే మార్గం నీకు దొరుకుతుంది. నీ ప్రతి కోరిక తీరే ఒక శుభవార్త నీకు అందుతుంది. నీ ఆలోచనలు బాగుంటే నీ జీవితం కూడా బాగుంటుందమ్మా. నీకైన కోరికలు నెరవేరేది నీ చేతుల్లోనే ఉంది. ఈ సాయి వాక్కు వేద వాక్కులు అనుకుని ఆచరించు. తప్పకుండా ఎలాంటి ఆశలైనా తీరుతాయి. నీ ప్రార్థనలన్నీ తీరాలని నేను ఆశీర్వదిస్తున్నాను. అందుకు జరగాలని తప్పకుండా ఈ సాయి ఆశీర్వాదం నీకు ఉంటుంది. నీతోనే సాయి ఉండగా నీకు ఎందుకు తల్లి దిగులు అని బాబావారు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు అందరికీ ఓం సాయిరామ్ అండి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.